వివిధ రకాల వ్యర్థాలను సంపదగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. వ్యర్థాలను సక్రమంగా వినియోగించుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రీసైక్లింగ్ పాలసీతో రాష్ట్రంలో పర్యావరణ అనుకూల పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని అభిప్రాయపడ్డారు. విజయవాడలో వ్యవసాయం, పరిశ్రమలు, పశు సంవర్ధక శాఖ నుంచి వచ్చే వ్యర్థాలపై కార్యశాల నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై పిసిబి ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. రీసైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ప్రయోజనాలపై చర్చించారు. కార్యశాలలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల నుంచి, అదేవిధంగా వ్యవసాయ రంగం నుంచి, పశుసంవర్ధక శాఖ ద్వారా వచ్చేటువంటి వివిధ వ్యర్థాలని ఏ విధంగా వ్యర్థాల కింద భావించకుండా రిసోర్స్ లాగా భావించి రీసైక్లింగ్ చేసి ఉపయోగపడే పదార్థాలుగా ఎలా తయారు చేయాలి, ఆర్థికంగా ఆ వనరులను వినియోగించుకొని ఉపాధి సౌకర్యాలను పెంచుకుంటూ తద్వారా పర్యావరణ పరిరక్షణ ఎలా చేసుకునేటువంటి ఉద్దేశంతో ఒక వర్క్షాప్ నిర్వహించాం. రానున్న రోజుల్లో పరిశోధనలు బాగా ముమ్మరంగా చేసి ఈ రీసైక్లింగ్ అనేటువంటి విధానంలో ఎలా రాష్ట్రం ముందుకెళ్ళాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కూరగాయలు ఇటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఎక్కువ వస్తున్నాయి. వాటిని సక్రమంగా వాడుకొని అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తికి లేదా వర్మీ కంపోస్ట్ ఉత్పత్తికి దాన్ని వాడుకోవచ్చు. ఆ విధంగా ప్రయత్నం చేయమని కూడా చెప్పడం జరిగింది.